వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే శౌర్య అలాగే రామలక్ష్మి ఇద్దరు కూడా గుడికి వస్తారు. ఇక రామలక్ష్మి ఏమో, సార్ నేను మన ప్రేమ గెలిచి మన ఇద్దరికి పెళ్ళైతే ఈ గుడి మీద ఈ మెట్లన్నీ కూడా పాదాలతో వెక్కి వస్తానని మొక్కుకున్నాను. మోకాళ్ళ మీద వెళ్ళి నా మొక్కు చెల్లించుకుంటాను అని అంటుంది. ఒక్కసారిగా శౌర్య మెట్లన్నీ చూస్తాడు. రామలక్ష్మి, ఏంటి ఈ మెట్లన్నీ మోకాళ్ళ మీద ఎక్కుతానని మొక్కుకున్నావా? అవును సార్, మన ఇద్దరి పెళ్ళి అవ్వాలని మన ప్రేమ గెలవాలని మొక్కుకున్నా. ఇక్కడ ఏం మొక్కుకున్నా తీరుతుంది సార్. ఇప్పుడు మన ప్రేమ గెలిచింది. త్వరలోనే మనకి నాన్న పెళ్లి చేస్తున్నారు. అందుకే మొక్కు చెల్లించుకుందామని ఇక్కడికి వచ్చాను సార్. మీరు ఇక్కడే నుంచోండి, నేను మోకాళ్ళ మీద నడిచి పైకి ఎక్కేస్తాను అని అంటుంది. ఆగు రామలక్ష్మి, ఈ మొక్కు నువ్వు చేయకూడదు. అదేంటి సార్, మన ప్రేమ గెలవాలని నేను మొక్కుకున్నాను సార్. మొక్కుకున్నావు కదా, కాబట్టి నీ మొక్కు నేను తీరుస్తాను. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నాలో సగం. అంటే నీ గురించి నేను ఏదైనా చేయొచ్చు కదా. నువ్వు కష్టపడుతూ ఉంటే నేను ఇక్కడ ఎలా నుంచుంటాను అనుకుంటున్నావు? అందుకే నీ మొక్కు నేనే చెల్లిస్తాను అని చెప్పి అంటూ ఉంటే, సార్ అదేంటి సార్? రామలక్ష్మి, మన ఇద్దరం చేసుకుంటే ఇద్దరం సంతోషంగా ఉంటాం. అంటే నువ్వు మొక్కుకున్నది మన ఇద్దరి కోసం, కాబట్టి నీ మొక్కు నేను కూడా చెల్లించవచ్చు కదా. ఏమంటావు? నిజమే కానీ సార్, మీరు అంత దూరం అన్ని మెట్లు మోకాళ్ళ మీద ఎక్కితే మరి నువ్వెక్కితే? రామలక్ష్మి, నువ్వేం ఆలోచించు మాకు. నాతో పాటు నువ్వు ప్రశాంతంగా పైకి వచ్చే, నేను మోకాళ్ళ మీద నడిచి నీ మొక్కు చెల్లించేస్తాను. అది మన మొక్కు అని చెప్పి ఇక శౌర్య ఏమో మోకాళ్ళ మీద మెట్లే ఎక్కుతూ ఉంటాడు. రామలక్ష్మి అది చూసి, సార్ ఇబ్బందిగా ఉందా? ఇంకెప్పుడు ఇలాంటి మొక్కులు మొక్కనులేండి సార్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. రామలక్ష్మి, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను అని చెప్పి శౌర్య ఇంకా ఆ మోకాళ్ళ మీద మెట్లు ఎక్కుతూ ఉంటే ఒక్కసారిగా రామలక్ష్మి శౌర్యని చూసి చాలా ప్రేమించేస్తుంది. సార్ ఇంత మంచివారు, నా కోసం పెళ్ళి కాకముందే ఇంత చేస్తున్నారు, పెళ్ళయ్యాక నా కోసం ఇంకేమి చేస్తారో అని రామలక్ష్మి చాలా సంతోషపడిపోతుంది. ఇక శౌర్య ఏమో మెట్లెక్కేసి పైకి వస్తాడు. ఇద్దరు లోపలికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. శీఘ్రమేదో కళ్యాణ ప్రాప్తిరస్తు అంటూ పంతులు గారు ఆశీర్వాదం ఇస్తారు. ఇక ఇద్దరు వచ్చి కూర్చొని ప్రసాదం తింటూ ఉంటారు. ఇక శౌర్య బాగా అలసిపోవడంతో రామలక్ష్మిని శౌర్యకి ప్రసాదం తినిపిస్తుంది. చూసుకోకుండా పచ్చిమిరపకాయ తినిపించేయడంతో ఒక్కసారిగా శౌర్య ఆ పచ్చిమిరపకాయ తిని కారం కారం అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇంకా పక్కన ఎక్కడా కూడా వాటర్ కనిపించదు. ఇక రామలక్ష్మి అటు ఇటు చూస్తూ, సార్కి బాగా కారంగా ఉన్నట్టుంది, ఏం చేయాలి అని చెప్పేసి వెంటనే వెళ్ళి శౌర్యని కిస్ చేస్తుంది. ఇక శౌర్య ఒక్కసారిగా అలాగే షాక్ అయిపోతాడు. రామలక్ష్మి కూడా శౌర్యని కిస్ చేసి షాకింగ్గా ఉండిపోతుంది. ఇక వెంటనే పక్కకు వచ్చి కూర్చొని సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక శౌర్య, రామలక్ష్మి ఇంకొక పచ్చిమిరపకాయ ఉందా అని అంటాడు. సార్ అంటే మళ్ళీ ఇంకేమైనా? సార్ చాలా ఆలస్యం అవుతుంది, ఇంకా పదండి వెళ్దాం అని చెప్పి రామలక్ష్మి సిగ్గుపడుతూ ఇంకా శౌర్యని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇంతలోకి వెంకట్రావుని ఇంకా పోలీసులు అరెస్ట్ చేసి ఇంకా రేప్ కేసు ఫైల్ చేస్తూ ఉంటే ఇంతలోకి చలపతికి చారు కాల్ చేస్తుంది. నాన్న, మన ప్లాన్ వర్కౌట్ అయిందా? సీనుబాబు మీద కేసు పెట్టించేసావా? ఏంటి మాట్లాడవు అని అంటూ ఉంటే, మన ప్లాన్ వర్కౌట్ అవ్వడం కాదమ్మా, మీ మావయ్యని పోలీసులు తీసుకెళ్లారు రేప్ కేసు మీద. ఏంటి నాన్న, మావయ్యని తీసుకెళ్లడం ఏంటి అని చెప్పేసి చారు అంటుంది. వెంటనే పక్కన ఉన్న పద్మ ఫోన్ తీసుకొని, అన్నయ్య గారు ఏమంటున్నారు మీరు? మావారిని పోలీసులు తీసుకెళ్ళడం ఏంటి? చెల్లెమ్మ, సీను వెళ్తాడనుకుంటే మీ ఆయన ఆ పాకలోకి వెళ్ళాడు. పోలీసులు ఇప్పుడు మీ ఆయన్ని తీసుకుని వెళ్ళి కేసు ఫైల్ చేస్తున్నారు. అవునా? ఇప్పుడు కనుక ఈ విషయం మా అన్నయ్యకి తెలిసిందంటే ఇంకా మా అన్నయ్య ఎట్టి పరిస్థితిలోనూ ఆయన్ని ఊరుకోడు. అలాగే ఇదంతా చేసింది మనమే అని కూడా తెలిసిపోతుంది. అప్పుడు ఖచ్చితంగా మన ప్రాణాలు తీసేస్తాడు. ఏదో ఒకటి చేసి కేసు ఫైల్ అవ్వకుండా మీరే ఏదో ఒకటి చేయండి అని అంటూ ఉంటే ఇక చలపతి, నేను చూసుకుంటాలే అమ్మా, ఇదిగో ఇప్పుడే నేను స్టేషన్కి వెళ్తున్నాను అని చెప్పేసి ఇక చలపతి గబగబా స్టేషన్ దగ్గరికి వెళ్తాడు. ఇంతలోకి కానిస్టేబుల్స్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తుంటే చలపతి ఇక ఆ కానిస్టేబుల్ని పిలుస్తాడు. ఇక ఆ కానిస్టేబుల్స్ ఏమో చలపతిని చూసి ఇక వెంకట్రావుని అక్కడే నిలబెట్టి వస్తారు. ఓయ్, నేను చెప్పింది ఇతన్ని కాదు, వాళ్ళ కొడుకుని. మీరేంటి అతన్ని తీసుకెళ్తున్నారు? వదిలేండి. ఏంటి సార్ చెప్పి మళ్ళీ ఇప్పుడేమి ఇలా అంటున్నారు? ఒరేయ్, అదంతా మీకు నేను తర్వాత చెప్తాను, ముందు అతన్ని వదిలేయండి అని అనగానే ఇక ఆ కానిస్టేబుల్స్ చలపతి దగ్గరికి వచ్చి,
వెంకట్రావు దగ్గరకు వచ్చి వెళ్ళిపోమని చెప్తారు. వెంకట్రావుకి ఏమీ అర్థం కాదు. ఏంటి అంత అయోమయంగా ఉంది, నాకేం అర్థం కావట్లేదే అని చెప్పేసి ఇక అయోమయంగా వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఆద్య ఇంకా రోడ్డు మీద వస్తూ ఉంటుంది. ఆద్య ఒక్కసారిగా వెంకట్రావుని చూసి, మావయ్య మీరేంటి స్టేషన్ వైపు నుంచి వస్తున్నారు, ఏమైంది? అమ్మ ఆద్య, నాకేమీ అర్థం కావట్లేదమ్మా. ఏంటి మావయ్య, ఏం అర్థం కావట్లేదు, చెప్తాను విను అని చెప్పి ఇక తను వెళ్ళడం, అక్కడ ఉన్న అమ్మాయి తనని రేప్ చేశారని గట్టిగా అరవటం, ఆ తర్వాత ఎంత చెప్పినా వినకుండా కానిస్టేబుల్స్ తీసుకెళ్లడం, తర్వాత కేసు పెడతానని చెప్పి వదిలేయటం, ఇదంతా నాకు అర్థం కావట్లేదు. ఆ చలపతి ఏం చెప్పాడో తెలీదు, వాళ్ళు నన్ను వదిలేశారు. అవునమ్మా అని మొత్తం జరిగిందంతా ఆద్యతో చెప్తాడు. ఆద్య ఒక్కసారిగా అది విని షాక్ అవుతుంది. ఇక వెంకట్రావు, నాకేమీ అర్థం కావట్లేదమ్మా, నేను మా సేనుగాడిని ఒక 100 రూపాయలు తాగడానికి ఎవరా అని అడగడానికి వెళ్తే ఇంత జరిగింది. అయినా టైం బాగుంది, నేను వెళ్ళాను కాబట్టి నా మీద ఆ అమ్మాయి కంప్లైంట్ ఇస్తానంది. ఆ చలపతి ఆపాడు. అదే నా కొడుకెళ్ళుంటే బాబోయ్, అందరూ వాడిని తప్పుగా అనుకునేవారు కాదు, ఇలాంటి వాళ్ళ వల్లే జీవితాలు నాశనం అయిపోతాయి అని చెప్పి బాధపడుతూ వెళ్ళిపోతుంటే ఇక ఆద్య ఆలోచిస్తుంది. అసలు సీను బావ అక్కడ ఉండడం ఏంటి, మావయ్య మీద ఆ అమ్మాయి అలా చెప్పడం ఏంటి, ఇదంతా చూస్తూ ఉంటే కావాలని ఎవరో సీను బావ మీద ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది. ఎవరో ఏంటి, ఆ చారు వాళ్ళ నాన్నే. అవును, సీను బావ పాస్పోర్ట్ అప్లై చేశాడు కదా, ఆ పాస్పోర్ట్ని ఎలా అయినా క్యాన్సిల్ చేయించడం కోసం సీను బావ మీద రేప్ కేసు పెట్టి ఎలా అయినా సీను బావ పాస్పోర్ట్ని క్యాన్సిల్ చేద్దామని చారు వాళ్ళ నాన్న కలిసి ఇదంతా చేసి ఉంటారు. అవును, కానీ అక్కడికి సమయానికి మావయ్య వెళ్ళడంతో మావయ్య ఇందులో ఇరుక్కున్నాడు. ఈ చారు ఎంత చెప్పినా మారదా, ఈ చారుకి బుద్ధంటే రాదా అని చెప్పి ఆద్య చాలా కోపంగా ఇక ఇంటికి వస్తూ ఉంటుంది. ఇక ఇంతలోకి పద్మ, చారు అలాగే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంతలోకి అప్పుడే వెంకట్రావు ఇంటికి వస్తాడు. రాగానే ఆద్య కూడా చాలా కోపంగా అక్కడికి వస్తుంది. రాగానే అక్కడ ఉన్న చారుని చంప పగలగొడుతుంది. అది చూసి పద్మ, పార్వతి, వెంకట్రావు షాక్ అవుతారు. నువ్వు మారవా, ఇంకా నువ్వు మారవా అని అంటుంది. ఏ ఆద్య, నన్నెందుకు కొట్టావు, అయినా ఎందుకు నన్ను తిడుతున్నావు? చూడు, సేనుబావ పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయించడం కోసం నువ్వే కదా ఈ రేప్ కేసు అంతా నాటకం ఆడించింది మీ నాన్నతో. సమయానికి అక్కడికి మావయ్య వెళ్ళడంతో ఇదంతా జరగలేదు. ఇప్పుడే ఈ విషయం నేను పెదనాన్నతో చెప్తాను, అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? అయినా ఇదంతా నేను ఒక్కదాన్నే చేయించలేదు, అత్తయ్య కూడా ఉంది, అలాగే పిన్ని కూడా ఉంది అని వాళ్ళని కూడా ఇరికిస్తుంది. ఇక పద్మ, పార్వతి కూడా టెన్షన్ పడిపోతూ ఆద్య దయచేసి ఈ విషయం అన్నయ్యతో చెప్పమాకు అని అంటూ ఉంటే వెంకట్రావు, ఎందుకు చెప్పొద్దు, నేను కూడా చెప్తాను. అమ్మో అమ్మో, కన్న కొడుకు మీద ఇన్ని ఇన్ని కుట్రలా, నేను ఇప్పుడే చెప్తాను బావతో అని అంటాడు. ఇక ఒక్కసారిగా పద్మ, బాబోయ్ నీ కాళ్ళు పట్టుకుంటాను, అలా చెప్పమాకయ్యా, చెప్తే మా అన్నయ్య కొరడలతో ఖచ్చితంగా కొట్టి చంపేస్తాడు. నేను ఇదంతా నా కొడుకు నాకు దూరం కాకూడదు, అమెరికా వెళ్ళకూడదనే చేశాను, అంతే తప్ప స్వార్థంతో కాదు. ప్లీజ్ ఆద్య, ఈ విషయం మాత్రం అన్నయ్యతో చెప్పమాకు, నీకు దండం పెడతాను ఆద్య అని పద్మ బ్రతిమలాడుతూ ఉంటే, అత్తయ్య మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్పట్లేదు, కానీ మీ అబ్బాయి మీద మీరే ఇలాంటి పనులు చేస్తే మీ అబ్బాయి నిజం తెలిసాక మిమ్మల్ని ఎంత అసహించుకుంటాడో ఆలోచించారా? చారు విషయంలో మీరు నా విషయంలో చేసిన తప్పుల్ని మీ అబ్బాయి ఇప్పటికీ క్షమించలేకపోతున్నాడు. మీరు రేపు తన జీవితం మీదే ఇలా దెబ్బ కొట్టాలని చూస్తున్నారని తెలిస్తే తను ఎంత బాధపడతాడు? సీను మనసు ఎంత బాధపడుతుందో ఆలోచించారా? అయినా మీరు సీనుని ఇదే అర్థం చేసుకున్నారు. సీనుకి మీరంటే చాలా ఇష్టం, మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్తాడు? పెద్దనాన్న, పెద్దమ్మ మీ అందరినీ వదిలి సీను అమెరికా ఎందుకు వెళ్తాడనుకుంటున్నారు? ఎక్కడికి వెళ్ళడు సీను అని చెప్పేసి వాళ్ళకి ధైర్యం చెప్పి ఇక ఆద్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెంకట్రావు, బంగారం లాంటి కోడల్ని వదులుకొని తప్పు చేశావే, ఇప్పుడు శిక్షని అనుభవిస్తున్నావు అని చెప్పి కోపంగా వెళ్ళిపోతాడు. ఇక పద్మ అయితే చాలా బాధపడుతుంది. ఇంతలోకి చారు, ఏంటి వాళ్ళ మాటలకి కరిగిపోయావా ఏంటి? నువ్వు వాపవే బాబు, ఏదో ఇప్పుడే గంట నుంచి బయటపడ్డాం, అయినా మీ నాన్న నువ్వు చేసే ప్రయత్నాలు ఆపండి, వాడు మనల్ని వదిలి ఎక్కడికి వెళ్ళడు అని చెప్పి పద్మ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయం అయిన తర్వాత
కిషోర్ ఏమో చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే రఘురామ్ అక్కడికి వస్తారు. కిషోర్ గారు ఏదో మాట్లాడాలన్నారు. రఘురామ్ గారు, ఆద్యకి పెళ్లి చేయాలి అనుకుంటున్నాను, అది కూడా ఇక్కడ సంబంధమే చూసి అని అనగానే ఒక్కసారిగా రఘురామ్ జానకి చాలా సంతోషపడతారు. కిషోర్ గారు, మీ ఆలోచన చాలా బాగుంది. ఇప్పుడే మంచి సంబంధం వెతుకుదాము, వెతకండి. రామలక్ష్మితో పాటు ఆద్య పెళ్ళికి కూడా ఇక్కడే జరిపించేస్తాను. ఆ తర్వాత నేను ప్రశాంతంగా అమెరికా వెళ్తాను అని అంటాడు. ఇక రఘురామ్, మరి ఆద్యని నేను ఆల్రెడీ అడిగాను. ఆద్య నాకు నచ్చిన సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేయమని చెప్పింది. మీరు సంబంధం వెతకండి, అంతా నేను చూసుకుంటాను అని చెప్పేసి కిషోర్ అంటాడు. ఇక ఇంతలోకి పద్మ వెంకట్రావు కూడా అక్కడికి వస్తారు. ఇక పద్మ అయితే పెళ్లి సంబంధం చూడటం అంటే ఆషామాషి కాదు. వాళ్ళు కట్నాలు కానుకలు ఇంకా ఎన్నో అడుగుతారు. ఏమిచ్చుకుంటారో ఏంటో అని అంటుంది. వెంటనే కిషోరు, నా ఆస్తి మొత్తం ఆద్యదే కదా, ఆద్యకి 100 కోట్ల ఆస్తి ఉంది, ఆద్యకి వారాల నగలు కూడా ఉన్నాయి. ఇవన్నీ సరిపోవా కట్న కానుకలకి? అయినా కట్నాలు చూసి ఆద్యని పెళ్లి చేసుకునేవాడు నాకు వద్దు. ఆద్య మనసుని, ఆద్యని చూసి ఇష్టపడేవాడే నా అల్లుడిగా రావాలి అని అంటున్నాడు. ఒక్కసారిగా పద్మ షాక్ అవుతుంది. ఏంటి, ఈ ఆద్యకి 100 కోట్లు ఆస్తుందా? నమ్మలేకపోతున్నానే. అనవసరంగా ఆ చారుని నగల కోసం ఆశపడి కోడల్ని చేసుకున్నాను. అనవసరంగా చాలా పెద్ద తప్పు చేశాను అని పద్మ చాలా ఫీల్ అయిపోతుంది. ఇక రఘురామేమో ఆద్యకి సంబంధాలు చూస్తానని పంతులు గారికి ఫోన్ చేసి ఆద్యకి మంచి సంబంధం చూడాలని, ఇక అలాగే ఆద్య ఫోటోని తీసుకువెళ్ళమని చెప్తాడు. ఇక ఆ మాటలకి వెంకట్రావు శ్రీను చాలా బాధపడతారు. ఇక శ్రీను అయితే బాధతో వెళ్ళిపోతూ ఉంటే వెంకట్రావు, శ్రీను లేదురా, ఆల్రెడీ మనం అడగాల్సినవన్నీ అడిగాము, ఇక మనం ఈ విషయంలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది అని చెప్తాడు. ఇంకా ఒక పక్కన పద్మ అన్ను పార్వతి చాలా బాధపడుతూ ఉంటారు. ఇక పద్మ అయితే లేదు, ఇప్పటికైనా సరే ఆద్యని ఎలా అయినా సరే నా కోడల్ని చేసుకుంటాను. సీను మనసులో ఆద్య ఇంకా ఉంది, అలాగే ఆద్య కూడా సీనుని ఇష్టపడుతుంది. ఈ చారుని ఇంట్లోంచి గెంటేసి ఆద్యని నా కోడల్ని చేసుకుంటాను, ఆస్తిని పోగొట్టుకోను అని చెప్పి పద్మ అంటూ ఉంటే ఇక పార్వతి, ఆ వదిన ఈ మాటల చారు విన్నదంటే ఇంకేమైనా ఉందా? వింటే ఏం చేస్తుంది? అది చేసిన తప్పులన్నీ బయటపెట్టి దాన్ని బయటికి గెంటేస్తాను అని మొత్తం పద్మ ఆద్య వైపు సపోర్ట్గా మారిపోతుంది. సో ఫ్రెండ్స్, ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. సో డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.